హలో అండి. నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్న మొక్కలు చూపించాను కదండీ! దీనికి ఫ్లవర్ చూసారా ఎంత బా వచ్చిందో. అయితే ఈరోజు ఏంటంటే ఈ సక్యులెంట్స్‌ని నేను రిపోర్టింగ్ చేస్తున్నాను. ఇది ఏం లేదండి, చాలా ఈజీగా మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. మనం పాట్‌ని కింద ట్యాప్ చేసి కొంచెం నొక్కితే వచ్చేస్తదండి. డైరెక్ట్ సాయిల్‌తో పాటు అలా మనం రిపోర్టింగ్ చేసుకోవచ్చు. అయితే ఇవి నర్సరీ మేళాలో తీసుకున్నవి వాళ్ళు చక్కగా సాయిల్‌లో పెట్టిచ్చారండి. యాక్చువల్‌గా మనం రోడ్ సైడ్ నర్సరీలో తీసుకున్న సక్యులెంట్స్ ఏంటంటే కోకోపీట్‌లో పెట్టిస్తారు వాళ్ళు. అయితే డైరెక్ట్ కోకోపీట్‌లో పెట్టి ఎప్పుడు కూడా మొక్కలు పెంచకండండి. డైరెక్ట్ కోకోపీట్‌లో ఉండటం వల్ల మన సక్యులెంట్స్‌కి రూట్ రాట్ అయిపోతాయి. అవి కోకోపీట్‌లో వాటర్ ఎక్కువ ఉంటది కదండీ! వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనం ఇచ్చిన వాటర్ దాంట్లో అలాగే ఉండిపోయి అవి రూట్ రాట్ అయిపోయి మొక్కలు చనిపోతాయండి. అందుకే సక్యులెంట్స్‌ని ఎప్పుడు కూడా డైరెక్ట్ సాయిల్‌లోనే పెంచుకోండి. యాక్చువల్‌గా 1:1 రేషియోలో ఇసుక ప్లస్ సాయిల్ కలిపి కూడా పెట్టుకోవచ్చు, మట్టి కలిపి. అయితే నా దగ్గర ఇసుక లేదండి. అందుకని నేను డైరెక్ట్ మట్టిలోనే పెడుతున్నాను. ఇలా చాలా ఈజీగా మనం రిపోర్టింగ్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి రూ. 100 పడిందండి నాకు ఈ సక్యులెంటు. ఇది కూడా అండి. ఇది కూడా రూ. 100. ఇది చిన్న పాట్‌లో ఉందండి. ఇది రూ. 50. చాలా రీజనబుల్‌గా వచ్చాయి. రూ. 50కి చూసారా 2 ప్లాంట్స్ వచ్చాయి దాంట్లోనే. మనం నర్సరీలో రోడ్ సైడ్ నర్సరీలో తీసుకున్నవేంటంటే వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తారు. ప్లస్ కోకోపేట్‌లో ఉంటాయి. మీరు నర్సరీ మేళాకెళ్తే గనక మర్చిపోకుండా తెచ్చుకోండండి సక్యులెంట్స్. వాళ్ళు చాలా బాగా రీజనబుల్ ప్రైస్‌లో ఇస్తారు. చూసారా ఎంత చిన్ని పాట్‌లో 2 ప్లాంట్స్ ఉన్నాయి. మనకి రోడ్ సైడ్ నర్సరీలో ఇంత హెల్తీగా ఉండవండి. అవి కోకోపీట్‌లో పెట్టడం వల్ల వాళ్ళ దగ్గర బానే ఉంటాయి గానీ, మనం తెచ్చి రిపోర్టింగ్ చేసుకోంగానే అవి చనిపోతాయనమాట. మళ్ళీ వాళ్ళేం చెప్తారంటే ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవని చెప్తారు. అవి అస్సలు నమ్మకండండి. అవి ఇండోర్‌లో పెట్టి మీరు తప్పు జేయకండి. నేను స్టార్టింగ్‌లో 2022లో ఒకసారి ఇలాగే నర్సరీ మేళాలో నేను సక్యులెంట్స్ చాలా తెచ్చుకున్నానండి. తెలియక నేను ఇండోర్‌లో పెట్టాను. అవి ఏమైనాయి అంటే లెగ్గీగా పెరిగిపోయి, వీటికి మంచి మంచి కలర్స్ ఉంటాయి గదా! ఆ కలర్ అంతా పోయి గ్రీన్‌గా అయిపోయాయండి. లాస్ట్‌కి చనిపోయాయి. ఇంక అప్పటి నుండి నేను మళ్ళీ గ్రో చేయలేదు. అయితే మొన్న లాస్ట్ టైము 18థ్ గ్రాండ్ నర్సరీ మేళాలో తెచ్చుకున్నాను. సెప్టెంబర్‌లో జరిగింది కదండీ! అప్పటి నుండి గ్రో చేస్తున్నాను. చాలా మంచిగా సర్వైవ్ అయ్యాయండి. ఇలాగే డైరెక్ట్ మట్టిలో పెట్టాననమాట అవి కూడా. అందుకని ఈసారి ఇంకా కొంచెం వెరైటీస్ తెచ్చుకున్నాను. యాక్చువల్‌గా నా దగ్గరున్న సక్యులెంట్స్ అన్నీ మళ్ళొకసారి మీకు ఒక వీడియో చేస్తాను, చూపిస్తాను. ఇంకోటండి, మనం సన్‌లైట్‌లో పెట్టకపోతే ఏమవుతదంటే వాటికున్న కలర్ అంతా పోతదండి. కలర్ పోయి అవి ఏమవుతది గ్రీన్‌గా అయిపోతాయి. ఇప్పుడు మంచి మంచి కలర్స్ ఉంటాయి గదా! అవన్నీ గ్రీన్ కలర్‌లోకొచ్చేస్తాయండి. ఇదిగోండి ఇదేమో క్యాక్టసు. ఇది కూడా రూ. 50 అండి. చిన్ని పాట్‌లో ఉంది. క్యాక్టస్ కదా! ముళ్ళు గుచ్చుకుంటాయని నేను మట్టి మీదకే దొర్లిస్తున్నాను. ఇది కూడా నేను ఫస్ట్ టైమ్ తెచ్చుకున్నా అండి క్యాక్టస్. లాస్ట్ టైము ఒకటి మంకీ టెయిల్ క్యాక్టస్ ఒకటుంది నా దగ్గర. అది సర్వైవ్ అయ్యిందని నేను ఇప్పుడు క్యాక్టస్ కొనుక్కొచ్చుకున్నాను. ఇది కూడా అంతే అండి. మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక, రాళ్ళు, మట్టి ఏసి పెట్టుకోవచ్చు. డైరెక్ట్ సాయిల్‌లో పెట్టినా ఏం కాదండి. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. సాయిల్ డ్రై అయ్యాకే, టాప్ లేయర్ డ్రై అయ్యాకే వాటరింగ్ చేయండి. డైరెక్ట్ వాటరింగ్ రోజు చేయాలి కదా అని చెప్పి వాటరింగ్ చేయొద్దండి. సాయిల్ డ్రై అయ్యాకే వాటరింగ్ చేయండి. అప్పుడు బాగా సర్వైవ్ అవుతాయి. అంతే అండి. చాలా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చనమాట. ఇదిగోండి ఇది చూసారా? ఇది కూడా రూ. 100 అండి.
ఇది యాక్చువల్‌గా మనము లాస్ట్ టైమ్ కూడా నేను తెచ్చానండి. మనం ఎండలో పెట్టకపోతే ఏమవుతదంటే, ఇప్పుడు దీనికి మంచి రెడ్ కలర్‌లో ఉంది కదా! ఆ కలర్ అంతా పోయి గ్రీన్ అయిపోతదండి. ఇప్పుడు మిడిల్‌లో గ్రీన్ ఉంది. చుట్టూ రెడ్ కలర్ ఉంది కదా! నేను లాస్ట్ టైము 2022లో ఈ ప్లాంట్ తెచ్చానండి. అప్పుడు తెలియక ఇండోర్‌లో పెట్టానన్నాను కదా! అది మొత్తం గ్రీన్ కలర్‌లోకొచ్చేసింది. అందుకే డైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టుకోండి మీరు కూడా. కానీ చాలా బావుంటాయండి సక్లెంట్స్. చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు. మా పాప చిన్నప్పటి నుండి కొనమని అడిగేదండి. అయితే నేను అది ఎలా పెంచాలో తెలియక కొనలేదు. ఇప్పుడైతే ఇంక నాకు పెంచటం వచ్చింది. మంచిగా సర్వైవ్ అవుతున్నాయి. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకుంటున్నామండి. ఇవి మా పాపకి ఇష్టమనే కొన్నాననమాట సక్లెంట్స్. దీనికి చిన్న చిన్న పప్స్ కూడా వచ్చేసినాయి చూసారా అప్పుడే. అది పాట్‌లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా పైదాకా వచ్చినాక పెట్టుకోండి. ఇంకోటండి మనం సక్లెంట్స్‌ని లీవ్స్ త్రూ కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. అవి నేను ప్రాపగేట్ చేసేప్పుడు మటుకు కోకోపీట్‌లోనే పెడతానండి. ఇప్పుడు మనకి నర్సరీలో కూడా వాళ్ళు కోకోపీట్‌లో ఎందుకు డైరెక్ట్ పెడతారంటే, అవి ప్రాపగేట్ చేసి డైరెక్ట్ అమ్మేస్తారండి మనకి. అదేంటంటే మనం ఇంటికొచ్చి మళ్ళీ అలానే డైరెక్ట్ రీపాటింగ్ చేసుకున్నప్పుడు మనకి అవి చనిపోతూ ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇది కూడా ఇప్పుడు నా చేతిలో ఉన్నది కూడా రూ. 50 అండి. ఇంత చిన్ని పాట్‌లో ఉంది. ప్లాంట్ చూసారా ఎంత హెల్తీగా ఉందో? సక్లెంట్స్ అన్నీ కూడా ఒక ఫ్లవర్ టైప్‌లో బావుంటాయండి. అవి పెరిగే కొద్దీ మన దగ్గర ఫ్లవర్‌లాగా వస్తూ ఉంటాయి. చాలా బావుంటాయి. నేను సక్లెంట్స్ అనే కాదండి. ఏ మొక్కలకి కూడా నేను కోకోపీట్ వేయనండి. కోకోపీట్ ఏసినప్పుడు ఏంటంటే, రెయినీ సీజన్‌లో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అవి రూట్ రాట్ అయిపోయి చనిపోతాయన్నమాట. అందుకని నేను వేటిలికి కూడా కోకోపీట్ వేయను. కానీ మనం ప్రాపగేషన్ చేసుకునేప్పుడు మాత్రం కోకోపీట్‌లోనే చేసుకుంటే తొందరగా రూట్స్ వస్తాయన్నమాట. అయితే ప్రాపగేట్ చేసేటప్పుడు నేను సెల్ఫ్ వాటరింగ్ పెట్టి చేసుకుంటా అండి. అయితే మరి ప్లాంట్స్‌కి సెల్ఫ్ వాటరింగ్ ఎలా పెట్టాలో అది కూడా నేను కమింగ్ వీడియోస్‌లో మీకు చూపిస్తాను. అంతే అండి. అన్నీ ఇలాగా మనం పెట్టేసుకోవచ్చు సక్లెంట్స్. అయితే మీరొకటి గమనించారా? నేను ఏట్లికి వాటరింగ్ చేయట్లేదండి. వాటరింగ్ నేను 1 డే ఆగాక చేసుకుంటాను. ఇవిగోండి స్ట్రింగ్ ఆఫ్ బనానా, ఇవిగో స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్ కూడా తెచ్చుకున్నానండి. నేను నిన్న వీడియోలో చూపించలేదు. బోగన్‌విలియా కూడా తెచ్చుకున్నాను. పెటూనియాస్ ఇవి రీపాటింగ్ చేసేసానండి. లాస్ట్ టైం నర్సరీ మేళాలో ఏం తెచ్చుకున్నానో చూపించాను కదా! ఇవన్నీ రీపాటింగ్ చేసేసాను. అవి నేను వీడియో చేయలేదండి. ఇవి చూసారా? ఇవి రీపాటింగ్ చేయలేదండి. ఇవి డాల్ఫిన్స్, స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్ చాలా బావుంది కదా! లీఫ్ డాల్ఫిన్ షేప్‌లో ఉందండి. ఎంత బావున్నాయో. బోగన్‌విలియా కూడా రూ. 80 అండి. ఇదిగోండి ఇది రూబీ నెక్లెస్ అంటారు. ఇది కూడా సక్లెంటే అండి. క్రీపర్ వెరైటీస్ అనమాట ఇవి. నేను రీపాటింగ్ చేయకుండా డైరెక్ట్ అట్లా పాట్‌లో పెట్టేసాననమాట. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.